అవి తట్టుకుని తట్టుకుని ఒళ్ళు కాయలు కాసిపోయింది, వజ్రంలా ఉంటుంది నా శరీరం. దాన్ని తన్ని ఎంత సొక్కిపోయిందో. కిమర్థం తాడితం, అంత కష్టపడి ఎందుకు తన్నారు? అందున కోమలేన తలాంఘ్రితం, అత్యంత కోమలంగా ఉండేటటువంటి మీ యొక్క పాదంతో ఇంత కఠినంగా ఉండేటటువంటి వజ్ర సమానమైన నా శరీరాన్ని తన్ని మీ పాదం ఎంత సొక్కిపోయిందో అని భృగు యొక్క పాదములు పట్టి ఒత్తి నిప్పెడితే చన్నీళ్లతో కడగంగా వెచ్చటి నీళ్లు తెప్పించి భృగువు పాదములు కడిగి తన శిరస్సు మీద చల్లుకొని వైకుంఠంలో ఉన్న వాళ్ళందరి శిరస్సు మీద చల్లి అహంకార కారణమైన అరికాలి కన్ను నొక్కేసి ఆయనకి ఊరట కల్పించి పంపించాడు అంటే ఎంత ఓర్పు లేకపోతే కలియుగంలో భగవంతుడు కూడా ఉద్ధరించడానికి వచ్చి నిలబడగలడు. విసిగెత్తిపోయాడు అనుకోండి, ఆయన కూడా ఉద్ధరించడానికి ఎవరుంటారు ఇక్కడ? అంత ఓర్పుతో ఉండవలసినటువంటి అవతారం. ఎంత ఓర్పు లేకపోతే ఆ పద్మపీఠం మీద ఒక్కనాడు కాలు కదిపాడండి. ఒక్కనాడు ఎన్నాళ్ళు నించోనరా ఇలాగా, ఓ కుర్చీ వేయండి అని కూర్చున్నాడా? పడుకున్నాడా? నాకు ఇంతే సమయమా, ఎన్ని వేల మందిలా వస్తూ ఉంటారా, ఎంతమందిని నేను చూడనరా అన్నాడా? అలా చూస్తూనే ఉంటాడు, అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఎక్కడో ఉండి మొరలు పెట్టుకున్నా ఆపద మొక్కల వాడి కాపాడుతూనే ఉంటాడు, క్షమిస్తూనే ఉంటాడు. అంత ఓర్పుతో రావాలి అవతారం. అందుకే మొదటే ఓర్పు పట్టి వచ్చింది. రావడం అన్ని అవతారాల్లాగా రాలేదు. భృగువు వెళ్ళి తంతే సహించి బయలుదేరాడు. అందుకే మీరు చూడండి, మొదట దయ కలుగుతుంది ఎప్పుడు మనిషికి. దయ కదిలితే కార్యం నడుస్తుంది. నేను అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఏదో దేవాలయంలోకి వెళ్ళి హుండీలో 100 రూపాయలు వేద్దాం అనుకుని వెడుతున్నాను. వెడుతుంటే ఒక పిల్ల తల్లి కంఠం పట్టుకుని గట్టిగా కౌగులించుకుని ఏడుస్తోంది. అమ్మా, అన్నం తిని 3 రోజులైంది, బయట వడగాట్పులు, ప్రేగులు తిరిగిపోతున్నాయమ్మా, ఆకలేస్తోందంటే మంచినీళ్లు తాగమంటావు, ఇవాళ మంచినీళ్లు తాగితే వాంతి అయిపోతోంది, ఏమైనా పెట్టమ్మా అని కొడుతోంది తల్లిని. నాకే లేదు, నీకు ఎక్కడ పెట్టనే అంటోంది తల్లి. తల్లి ఏడిస్తే తట్టుకోగలరు, పిల్ల ఏడిస్తే ఎవరు తట్టుకోలేరు, ఎందుకంటే కపటం ఉండదు. అందుకే శంకరాచార్యులు వారంతటి వారు కనకధార చేస్తే పక్షి ఏడుస్తోంది అనలేదు, పక్షి పిల్ల ఏడుస్తోంది అన్నారు. విహంగ శిశం విషణ్ణే దుష్కర్మ ఘర్మమనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహ అన్నారు. వెంటనే 100 రూపాయలు హుండీలో సాయంకాలం ఇయ్యచ్చు. గబగబా పక్కనున్న దుకాణంలోకి వెళ్ళి ఓ 2 రొట్లు కొని, 2 మంచినీళ్ళ సీసాలు కొని, ఓ 2 పళ్ళు కొని తీసుకొచ్చి ముందు ఆ చెట్టు కింద కూర్చొని నువ్వు తిని పిల్లకి పెట్టవమ్మా అని అవి ముందు ఆ తల్లికి పిల్లకి ఇచ్చి పెడతానా వెళ్ళనా? నా దయ కలిగింది, నా దయ కదిలింది. అసలు ఆ పరిస్థితిని చూడగానే అబ్బా బాబోయ్ ఇంత దారుణంగా ఉన్నారే అని దయ కదిలితే అక్కరకు రావాలి అని నాలో ఉన్నటువంటి ఒక క్రియ కదిలింది, ఒక పని చేశాను. ముందు కనపడని దయ కదులుతుంది, కనపడేటటువంటి కర్మ నడుస్తుంది. దయ కదలకపోతే కర్మ ఎలా నడుస్తుంది? ఈశ్వరుడు భూమి మీదకి రావాలంటే ముందు ఆయన దయ కదలాలి. ఎవరా దయ? అమ్మవారే. వేదాంత దేశికులని మహానుభావులు వారు అందరిలాగా లక్ష్మీ శతకము అలా శతకాలు చేయలే, ఆయన దయాశతకము అని చేశారు. ఆ శతకం పేరే దయాశతకం. దయాశతకం పరమాద్భుతమైన శతకం. ఇప్పటికీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో అప్పుడప్పుడు అందులో శ్లోకాలు చదువుతుంటారు. అందులో ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు, అమ్మ అహమస్మి అపరాధ చక్రవర్తి. నేనెవరో తెలుసా? నేను చక్రవర్తినమ్మా. దేనికి? అపరాధములు చెయ్యడంలో నా అంత చక్రవర్తి లేడు. చక్రవర్తి అంటే విశేషమైనటువంటి ఐశ్వర్యం ఉంటుంది. నా దగ్గరే ఉందో తెలుసా? విశేష సంఖ్యలో చేసిన పాపాలు ఉన్నాయి, అన్ని అపరాధాలు చేశాను. అహమస్మి అపరాధ చక్రవర్తి త్వంచ గుణేన సార్వభౌమి. అమ్మా నువ్వు సార్వభౌమురాలివి, నీ దగ్గరే ఉంది. మమ్మల్ని క్షమించడానికి కావలసినన్ని మంచి గుణాలు ఉన్నాయి, కాబట్టి నా అపరాధాలని నువ్వు క్షమించు తల్లి. కరుణే ఓ దయామూర్తి. అమ్మవారిని దయా అనే పిలుస్తారు. అందుకే దయ ఎక్కడుంటుంది మనిషికి? ఎవరైనా చెయ్యకూడని పని చేశాడనుకోండి, అలా ఓ పసిపిల్ల ఆడుకుంటూ వెడుతోంది, వెళ్ళి ఆ పసిపిల్లని గట్టిగా గిల్లేసి ఏడుస్తుంటే సంతోషపడ్డాడు అనుకోండి, నీకు దయలేదురా అని ఇలా చెయ్యో తలో చూపించారు. దయలేదురా నీకు? ఇట్లా ఆడుకుంటున్న పిల్లకి
గిల్లి సంతోషపడతావు అంటారు. దయ లేదా అని ఇక్కడ చూపిస్తారు. దయ ఎక్కడ ఉంటుంది? పరమేశ్వరుడికి కూడా గుండెల్లోనే ఉండాలి. అందుకే ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటారు. ఆవిడ రెండిటిని ఏకకాలంలో చేస్తూ ఉంటుంది. అందరం అపరాధాలు చేసి పెడుతున్నాం. ఎవరో మహాత్ములు కొంతమంది, మీ వంటి వారు పుణ్యాత్ములు ధర్మాత్ములు భగవంతుడు సంతోషించేటట్టు వెళ్ళవచ్చుగాక, కానీ నా వంటి వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది కదా. అధర్మం చేసిన వాడు, ఆర్తితో ఉన్నవాళ్ళు ఎక్కువ మందిని వెళుతుంటాం. వెళుతున్నప్పుడు భగవంతుడు ఏమిటి ఇంకా దీనికి అంతూ పొంతూ లేదా, రోజు రోజుకి పెరిగిపోతున్నారా అని విసుక్కోకుండా ఉండాలి అంటే ఓర్పు పెరుగుతూ ఉండాలి. అమ్మో, వేదాంత దేశికులు అద్భుతమైన మాట అన్నారు. సర్వసాధారణంగా ఆయుధాలని కూడా సానబట్టుకుంటారు. ఎందుకని అంటే అవి మొరటుగా అయిపోయాయి అనుకోండి, ప్రయోగించినప్పుడు పనిచేయద్దు. అందుకని వాటిని కూడా సానబట్టుకుంటారు. ఏదో ఇంట్లో కత్తులు చాకులు ఇటువంటివి సానబట్టుకున్నట్టు. సానబట్టుకోవడం ఎందుకు అంటే కూరగాయలు అవి తేలిగ్గా తరుక్కోవడానికి అని నా ఉద్దేశం, అన్య ప్రయోజనాలకని కాదు. కాబట్టి ఇంట్లో ఉన్న పదునైన పరికరములను సానపెట్టుకుని సిద్ధం చేసుకున్నట్టే ఈశ్వరుడు కూడా అప్పుడప్పుడు ఆయుధములను సానపట్టుకుంటూ ఉంటాడట. చక్రం ఇటువంటివి. వేదాంత దేశికులు అన్నారు, అమ్మవారు నే పడతానులేండి అని ఆ ఆయుధాలు తీసుకుని దయతో సానబట్టిందిట. ఇప్పుడు దయతో సానబట్టింది కాబట్టి ఆ ఆయుధాలు వచ్చి తగిలినా మనం నేను చెయ్యం. అది తీసి ఆయన ప్రయోగిద్దాం అనుకున్నా ఆయనకి దయ కలుగుతుంది. తక్షాంతి సంవర్ధిని. ఆవిడ ఇక్కడ కూర్చుని ఓర్పు పట్టండి, ఓర్పు పట్టండి, మరి కలియుగం కదా అని అలా చెప్తూనే ఉంటుంది. ఇంటి ఇల్లాలు మంచి మాటలు చెప్తోంది అనుకోండి, పోన్లిద్దరూ ఓర్పు పట్టండి మనవాళ్ళు కదా అంటోందనుకోండి, ఆయన ఉల్లాసంగా చేస్తాడు. మీకు ఎందుకంటారు ఇవన్నీ అని 10 మాటలు అందనుకోండి, అబ్బో ఇవన్నీ ఎక్కడ పడతానండి అని ఆయన అంటాడు. ఆమె వలన ఆయన పైకి కనపడదు కానీ వెనక ఆవిడ ఉంటుంది. అలా తక్షాంతి సంవర్ధిని, ఆయన ఓర్పుని ఆమె పెంచుతోంది. మన పట్ల వాత్సల్యం ఈశ్వరుడు చూపిస్తున్నాడు. అప్పుడు గోవు తన కడుపున పుట్టిన దూడని మాంసాహారి కాకపోయినా మావిని నాలుకతో నాకినట్టు మన పాపములను ఈశ్వరుడు తొలగించేస్తున్నాడు, తొలగించి కాపాడుతున్నాడు. కాపాడడానికి ఆవిడ ముందు కదులుతోంది. కదలడం కూడా ఏదో సామాన్యంగా కదలడం కాదు. శ్రీగుణరత్న కోశంలో పరాశర భట్టర్లు ఒక అద్భుతమైన మాట అంటారు. ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మైచితంజలి భరం వహతే వితీర్య అస్మైన కించిచితం కృతం ఇచ్చదాంబ త్వం లజ్జసే కథయకోయ ద్వార భావ అంటారు. త్రికరణ శుద్ధిగా ఎవరో వెళ్ళి అమ్మవారి దగ్గర ఇలా నమస్కారం పెట్టేట, అంజలి ఘటించాడు. త్రికరణ శుద్ధిగా పెట్టాడు నమస్కారం. ఒరే నువ్వు ఇంత త్రికరణ శుద్ధిగా నాకు అంజలి ఘటించావు, ఇహలోకమునందు నువ్వు సమస్త భోగములను అనుభవించు ఇస్తుందిట. 3 తరాలు చూడు దీర్ఘాయుష్మంతుణ్ణి చేస్తుందిట, ఆరోగ్యం ఇస్తుందిట, తేలికగా శరీరం నుంచి విడిపడేటట్టుగా చేస్తుందిట. బాగా అర్థం అవ్వాలి అంటే, కొద్దిగా కలిపి చెప్పాలి అంటే, శ్రీమన్నారాయణుడితో కలిసి భూమి మీదకు వచ్చి శరీరం విడిచిపెట్టేసిన తరువాత ఆ జీవుణ్ణి చెయ్యి పట్టి విమానంలోకి ఎక్కించుకుని వైకుంఠానికి తీసుకెడుతుంటే జీవుడు చుట్టూ చూసి, స్వామి మీ దర్శనం అయింది, సంతోషం, మా అమ్మేది అని అడిగితే, ఒరే నువ్వు ఒకరోజు త్రికరణ శుద్ధిగా అంజలి ఘటించావు, అంజలి ఘటిస్తే నీకు ఇహలోకమునందు ఐశ్వర్యం ఇచ్చాను, 3 తరాలు ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, దీర్ఘాయుర్దాయం ఇచ్చాను, తేలికగా శరీరం నుంచి విడివడిపోయే అదృష్టం ఇచ్చాను, శ్రీవైకుంఠానికి తీసుకెడుతున్నాను, ఇంతకన్నా నేను ఇంకా ఏమీ చెయ్యలేకపోయానని సిగ్గుబడి ఎర్రబడిన ముఖంతో అదిగో తెర పక్కన నించుందంటట. త్వం లజ్జసే కథయకోయజుదార భావ జ్ఞానక్రియా భజన సంపత కించనోహం ఇచ్చాధికార చకనానుశయా అనభిజ్ఞ అంగాసి దేవి వ్యవయోరపి దుస్సహాని బద్ధామి మూర్ఖచరితత్తవ దుర్భరోస్మి అంటారు. ఆ తల్లి అంతటి దయాగుణంతో ప్రసన్నురాలై ఉంటుంది.
అందుకని ఆమె కదు ముందు కదలాలి. ఆమె ముందు కదిలితే ఇంత గొప్పగా కలిపురుషుడు పాడు చేస్తుంటే వాళ్ళకు అక్కరకి రావడానికి నేను ఎడుతున్నానని ఆయన కదలడానికి అవకాశం ఉంటుంది. ముందు దయ కదిలితే ఆయన కదులుతాడు. అందుకని ఆమె కొల్హాపురం వచ్చింది, ఆయన భూమి మీదకి వచ్చాడు. అంటే దయ కదిలింది అని అర్థం చేసుకోవాలి, అంతేగాని వాళ్ళు కూడా దెబ్బలాడుకున్నారండి అని పౌరాణిక భాషను జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. అంతేగాని కథని కథగానే అర్థం చేసుకుని వాళ్ళు దెబ్బలాడుకున్నారు మేము దెబ్బలాడుకోకూడదా అన్నమాట అన్వయం చేసుకోమని కాదు. కాబట్టి ఆయన బయలుదేరి భూమి మీదకి వచ్చాడు. వచ్చినటువంటి వాడు దక్షిణ దేశంలో ఉన్నటువంటి వెంకటాచలం దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక చింత చెట్టు కింద ఉన్న పుట్టలో ఉన్నాడు. అవతార ప్రకటనం చెయ్యలేదు వెంకటేశ్వరుడిగా, అందులోనే ఉండిపోయాడు. లక్ష్మీదేవి ముందు కదిలింది, వెనక వెంకటేశ్వరుడు కదిలాడు. కారణం ఆయన యొక్క అపారమైన ఓర్పు. అయితే విచిత్రం ఏమిటంటే నిజానికి వెంకటేశ్వరావతారం ప్రకటన అయిపోయిన సమయంలో కూడా ఎంత ఓర్పు పట్టాడంటే గొడ్డలి దెబ్బతిని అవతార ప్రకటన చేశాడు. గుండెల మీద తంతే వైకుంఠం నుంచి కదిలాడు ఓర్పు పట్టి. గొడ్డలి పెట్టి నెత్తి మీద కొడితే 7 చెట్ల ఎత్తు రక్తం పైకి లేచింది. ఎందుచేత అంటే బ్రహ్మాధేను శివోవత్సో గోపాలీ కమలాలయా అంటారు. బ్రహ్మగారు ఆవయ్యాడు, శివుడు దూడయ్యాడు. ఆ ఆవుని దూడని తీసుకొచ్చి చోళరాజుకి అమ్మడానికి ఆ ఆవుని దూడని అమ్మేటటువంటి వనితగా లక్ష్మీదేవే కొల్హాపురం నుంచి బయలుదేరి వచ్చింది. అమ్మారు. అసలు వచ్చింది ఎందుకు? ఈయన ఎక్కడున్నారని వెతుకుతున్నారు వాళ్ళు. వెతుకుతూ సమాసిజ్ఞచ్చ వాల్మీకం సమంతాత్ క్షీరధారయ, అక్కడ ఉన్నటువంటి పుట్టలో శ్రీహరిని చూసి సంతోషించి బ్రహ్మగారు పాలు వదిలిపెట్టి అభిషేకం చేస్తున్నాడు. ఈ ఆవు పాలన్నీ అక్కడ వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోతోంది. ఆవు పాలు ఇవ్వట్లేదు, ఏం చేస్తున్నామని ఆవిడికి కోపం వచ్చి ఆ గోవులను రక్షించేటటువంటి వ్యక్తిని కొట్టించింది. ఆయనకి కోపం వచ్చి మరునాడు మాటేసి చూస్తున్నాడు. ఆ ఆవు వెళ్ళి పాలు వదిలిపెట్టేస్తోంది పుట్టలోకి. అది సాక్షాత్ శ్రీమన్నారాయణుడి మీద వదులుతోంది, అది బ్రహ్మగారు ఆ గోవు. కానీ నిష్కారణంగా నేను దెబ్బలు తిన్నాను, ఈ ఆవు తీసుకెళ్ళి పుట్టలో పాలు వదిలేస్తోందని కోపం వచ్చి ఆ కోపంలో యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి అన్ని దెబ్బలు తిన్నాడు కదూ, మరి ఆ బాధ ఆక్రోశం ఉంటాయి కదూ, చటుక్కున చేతిలో ఉన్న గొడ్డలి తీసి ఆవు మీదకి విసిరాడు. నేను ఇక్కడ ఉండగా గోవు మరణించకూడదు, నన్ను నమ్ముకున్న భక్తుడు బ్రహ్మగారు గోవు రూపంలో ఉన్నాడు, మరణించకూడదు, నేను కాపాడాలని చటుక్కున పుట్టలోంచి పైకి లేచి ఆవు గడ్డంగా తలపెట్టాడు. కుఠారాణాతి తీక్షణేన తాడితో వెంకటేశ్వర సప్తతాళ ప్రమాణేన రక్తస్ఫూర్తిరభూస్తథా. ఆ గొడ్డలి తగలగానే 7 తాటి చెట్లంత ఎత్తు నెత్తురు పైకి లేచింది. గొడ్డలి దెబ్బతిని అవతార ప్రకటనం చేశాడు. ఎంత ఓర్పు పట్టాలి! ఎవరి కోసం పట్టాడు అంటే కలియుగం ఆయన నిర్ణయించింది. అయ్యో కలిపురుషుడి యొక్క ఉద్ధతి వలన వీళ్ళందరూ పాడైపోతారేమో, నేను అక్కడికొచ్చి కాపాడకపోతే ఎలా? అందుకని ఆయన బయలుదేరినప్పుడే ఇన్ని కష్టాలు పడి ఓర్పు చూపించాడు. నిలబడడంలో ఓర్పు చూపించాడు, రాత్రింబవళ్ళు అలాగే ఉండిపోయాడు. అందుకే మహాభారతంలో ఉద్యోగ పర్వంలో విదురుడు రాత్రివేళ ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ విదుర నీతి అని కొన్ని మంచి మాటలు చెప్తాడు. చెప్తూ ఓ మాట అంటాడు, క్షమించువానికని చాలమి పెట్టెదరు అయినంతలపన్ అనూన క్షమయ మెరయు తొలవు ఉత్తమ రూపంబు కోరువారు దాల్తురుదానిన్ అంటాడు. ఉన్న రూపం ఇంకా అందంగా ఉండాలి అంటే మంచి మంచి భూషణములు పెట్టుకుంటారు. అసలు పైకి కనపడనటువంటి భూషణములలో గొప్ప భూషణం ఏది అంటే ఓర్పు. ఆ ఓర్పు పట్టడం అన్నది ప్రయత్నపూర్వకంగా ఎవరు నేర్చుకుంటారు అంటే ఉత్తమమైన రూపం అంటే మంచి కీర్తి పొందాలనుకున్నవాడు ఓర్పు పట్టడం నేర్చుకోవాలి. రామాయణం బాలకాండలో కుశనాభోపాఖ్యానంలో వాల్మీకి మహర్షి అంటారు, అసలు క్షమాదానం, క్షమా యజ్ఞ, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా ధర్మ, క్షమా సత్య, క్షమయావిష్టితం జగత్ అంటారు. అసలు నిజానికి ఓర్పు పట్టడమే యజ్ఞం, ఓర్పు పట్టడమే ధర్మం, ఓర్పు పట్టడమే సత్యం, ఓర్పే దైవం, ఓర్పే సమస్తం. ఓర్పు లేనివాడు లోకంలో సాధించగలిగినది ఉండదు.
ఎవడు ఓర్పు పట్టగలడో వాడే విజయాన్ని చిట్ట చివరికి సాధిస్తాడు. తులసీదాస్ గారు అంటారు, ధీరే ధీరే రేమన ధీరే సబకు చెహోయ్ మాలీసించే సౌకర్యే ఋతువాయే ఫల్హోయ్ అంటారు. ఇవాళ మొక్క వేసి నేను రాత్రింబవళ్ళు నీళ్లు పోస్తే కుళ్ళిపోతుంది. అది పెద్దదయ్యే వరకు ఎదురు చూస్తే అప్పుడు అది కాయలు కాస్తుంది. ఓర్పు ఉండాలి. ఓర్పు లేకుండా ఏది సాధించలేడు మనిషి. ఆ ఓర్పు పట్టడం నేర్చుకోండి తప్ప కలిపురుషుడికి ఉద్ధతికి లొంగిపోయి తప్పు పనులు చేయడం కాదు. ఓర్పు పట్టి మనిషి ధార్మికంగా ప్రవర్తించడం నేర్చుకోండని చెప్పడానికి తాను అంత ఓర్పు పట్టినటువంటి అవతారం వెంకటేశ్వర అవతారం. అందుకే అటువంటి అవతారం ఈ లోకంలో ఇంకొకటి లేదు. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అందుకే ఆ తల్లి లక్ష్మీదేవి ఒక మాట అడిగింది. వెంకటాచల మహాత్మ్యము అని చెప్పి తరిగొండ వెంగమాంబ గారు చేశారు. అయితే ఒక గ్రంథాన్ని పరిశీలించేటప్పుడు అది ఏ కాలంలో వ్రాయబడింది, ఎంత ప్రాచీనమైన గ్రంథం అన్నది ఎంత అవసరమో, గ్రంథకర్త ఎంత శక్తివంతులు, ఎంత భగవదానుగ్రహ సంపన్నులు అన్నదాన్ని కూడా పరిశీలించవలసి ఉంటుంది. తరిగొండ వెంగమాంబ గారంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఆవిడ భాగవతం చదువుతుంటే తన కథ అయినా సరే వెంకటేశ్వరుడు రాత్రివేళ వచ్చి తూగుటుయ్యలలో కూర్చుని ఉయ్యాల ఊగుతూ కళ్ళు మూసుకొని కొడుతూ వింటూ ఉండేవట. ఆవిడ భాగవతం చెప్తుంటే, ఆవిడ గ్రంథరచన చేసినవి చదువుతుంటే శ్రీ వెంకటేశ్వరుడంతటి వాడు చెవి ఒగ్గి వింటూ ఉండేవాడు. ఆయన వింటుండగా అది సత్యము కానిదనుకోండి ఆయన ఎలా అంగీకరిస్తాడు? అంతటి మహాభక్తురాలు. ఇప్పటికీ సవికల్ప సమాధిలో ఉంది ఆవిడ. తరిగొండ వెంగమాంబ గారి పేరు మీద ఉన్నటువంటి పాఠశాల వరాహస్వామి గెస్ట్ హౌస్ వెనకాతలే ఉంది. అక్కడే బృందావనంలో ఉంది ఆ తల్లి. ఆవిడ రాత్రివేళ ఆనందనిలయం తలుపులు వేసేసిన తరువాత సొరంగ మార్గంలో వెంకటేశ్వరుడి దగ్గరికి వెడుతుండేది. ఒకప్పుడు హాతీరాం బాబాజీ మఠానికి సంబంధించినటువంటి వాళ్ళు లోపల మాటు వేసి కూర్చుని ఆ తల్లిని చూశారు కూడా. అలా అంత శక్తి కలిగినటువంటి తల్లి, అంతటి మహోపాసకురాలు ఆవిడ. ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఇచ్చారు. పద్మావతి పరిణయం అయిపోయింది. అయిపోయిన తర్వాత లక్ష్మీదేవి వెంకటేశ్వరుడితో ఏకాంతంలో మాట్లాడుతూ ఒక మాట అంది. అనగా పిండికి నేను వచ్చినప్పుడిచట ధనంబు లేదని చెప్పిన తప్పే, అట్లు చెప్పినన్ ప్రేమతో ధనంబు నేనియనే, నన్నప్పుడు తేరచేసి ధనదున్ నా పిండ్లికి నీవు అప్పు ఇమ్మని యాచించుట ఏమి కార్యము తెలుపుమా ఓ వెంకటేశ అంటుంది. ఓ వెంకటేశ్వర, నాకు ఓ మాట చెప్పు. నిజంగా ఈ అవతారంలో నువ్వు వైకుంఠం నుంచి వచ్చినప్పుడు నీ దగ్గర డబ్బేమీ లేదనుకో, పోనీ అనుకో, పద్మావతి పరిణయానికి డబ్బులు కావలసి వచ్చాయనుకో. నేను వచ్చాను కదా పెళ్ళికి కొల్హాపురం నుంచి, ఏదో పాతాళలోకం నుంచి వచ్చానుగా సూర్యభగవానుడు వచ్చినప్పుడు లక్ష్మి పెళ్ళికి డబ్బులు లేవంటే నేను ఇవ్వనా ప్రేమతో? నువ్వు నన్నడగకుండా నన్నప్పుడు తేరచేసి ధనదున్ నా పిండ్లికి ధనమిమ్మని అప్పు చేయుట ఏమందున్ జగన్నాయక. ఓ జగన్నాథుడా, కుబేరుడి దగ్గరికి వెళ్ళి లక్ష్మీపతివి నా పెళ్ళికి అప్పిమ్మని, పైగా ఓ నోటు రాసిచ్చి దానికి రుణపత్రం ఇచ్చి డబ్బు అప్పుచ్చుకుని పెళ్లి చేసుకున్నావా? ఎందుకు చేసావలా అని అడిగింది. అడిగితే ఆయన అప్పుడు ఒక మాట చెప్పాడు. లక్ష్మి, నువ్వు డబ్బు ఇవ్వలేవని కాదు, నేను డబ్బు సృజించలేక కాదు. నేను శ్రీయప్పతిని, నువ్వు నా భార్యవి. ధనము లేక కాదు అప్పు చేసింది, అది మిష. నిజానికి నేను ఎందుకున్నానో తెలుసా? కలియుగంలో ఇక్కడే. దానికి ఒక కారణం ఉంది. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠం మీద విరక్తి పుట్టింది. కారణం భోగాలు తక్కువై కాదు. అయ్యో, ఈ యుగంలో కలిపురుషుడి ఉద్ధతి వలన ప్రజలందరూ ఇంత బాధపడుతున్నారు. బాధపడుతుంటే వాళ్ళని కాపాడడానికి నేను అక్కడ ఉండకుండా ఇక్కడ కూర్చుని ఏం చేస్తాను? వాళ్ళకి ఊరట కలగాలంటే అంతటా ఉన్నానన్నది సత్యమే, కానీ నేను ఒక రూపంతో వాళ్ళకి ఎదురుగుండా కనపడితే వాళ్ళకి ఊరట. అందుకని నేను అక్కడ ఉండాలి. అక్కడ ఉండడం కోసమని నేను వెళ్ళాలి. అందుకని నేను ఇక్కడే ఉంటాను, నేను రాను. కారణం ఏమిటో చెప్పమంటావా? కలియుగంబున ప్రజలు పాపకర్మంబులనరించి రోగాది తాపత్రయముల్ కలుగగా వెరచి
తత్కాలంబునందు నన్ను పేర్కొనుచు పలు మొరల్ పెట్టినప్పుడు వచ్చు వారి ఆపదల తీర్చి వారి బ్రోవక ఊరకుండుట నాకు నీతి కాదు. పాపంబుపై ఆకర్షణంబు చేసి వచ్చు ఆపదల తీర్చి ధనము ఈ కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు అజ్ఞులైన జనులకిప్పింతు నచలమతిని. ఎందుకుంటానో తెలుసా? ఇక్కడ ఈ తిరుమల క్షేత్రంలో ఈ ఆనంద నిలయంలో నేను ఎందుకు ఉండిపోయానో తెలుసా లక్ష్మి? ఎందుకు అప్పు తీసుకున్నానో తెలుసా? ఎందుకు వడ్డీ కడుతున్నానో తెలుసా? కలిపురుషుడి యొక్క ఉద్ధతి వలన అనేకమైన పాపములు చేస్తారు ప్రజలు. ఆ పాపములు చిన్న చిన్నవైతే వాళ్ళ కార్యక్రమాలను ఇబ్బంది పెట్టనటువంటి చిన్న చిన్న రోగములుగా పోతుంటాయి. కానీ అసలు పెద్ద పెద్ద పాపములైతే ఏం చేస్తాయంటే ఏ కార్యమును చేయడానికి శక్తి లేని స్థితిలో ఆ పాపము బాధ పెడుతుంది. పైగా ధనం విశేషంగా క్షయమైపోతుంది. గొప్ప బాధని శరీరంలో పొందుతూ ఉంటాడు. దానివలన ఎన్ని ఉన్నా మనశ్శాంతి ఉండదు. అటువంటి రోగముల చేత బాధపడుతుంటారు. కలియుగంబున ప్రజలు పాపకర్మంబులనరించి రోగాది తాపత్రయములు కలుగగా వెరచిత కాలంబునందు నన్ను పేర్కొనుచు పలు మొరల్ పెట్టునప్పుడు ఆ రోగాలు కలిగి విశేషమైన బాధలు కలిగి అప్పుడు బాధ ఒక్కడే అనుభవించలేడు. అప్పుడు ఏం చేస్తాడంటే నన్ను తలుచుకుంటాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ ఆపద ముక్కలవాడ అనాథరక్షక నన్ను కాపాడవయా స్వామి నిలువు దోపిడీ ఇస్తానంటాడు.